హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన 24 గంటల దీక్ష ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ తెలంగాణ తుగ్లక్ అని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ ఫైర్ అయ్యారు. రేవంత్ ఇంటికి వెళ్లే సమయం వచ్చిందన్నారు. ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం నిలదీస్తున్న సంగతి మీకు తెలుసు. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీద ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఈ గజనీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతూ ఉన్నారు ఇచ్చిన హామీలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న సంగతి మీకు తెలుసు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన 9.5 నెలల్లో అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమస్యలన్నీ గాలి కొదిలేసి ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ఈరోజు కేవలం హైదరాబాదు ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నాడు. ఎందుకంటే ఢిల్లీలో ప్రతి నెల పబ్బం కట్టాలన్నట. ప్రతి నెల పబ్బం కట్టడానికి ఇక్కడ వసూలు చేసిన పైసల్లో అక్కడ ఢిల్లీ పబ్బం కట్టడానికి వెళ్తున్నాడు. మంత్రి తుమ్మలకు వయసు మీద పడి ఏదేదో మాట్లాడుతున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ప్రతి జిల్లాలను ఇలాంటి దీక్షలు చేపడతామని అన్నారు అరవింద్. ఈ దీక్ష వల్ల కాంగ్రెస్ పార్టీకి రైతులని గుర్తు చేసే ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారంట. ఒక మంత్రి, వ్యవసాయ మంత్రి, రైతుల ఆదాయం రెట్టింపు ఎక్కడ చేసిండు నరేంద్ర మోడీ గారు అని అడుగుతున్నాడు. పాపం ఆయన వయసు దాటిపోయినట్టున్నది, అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయినట్టున్నాడు. 2014లో మీ యూపీఏ ప్రభుత్వం వదిలేసినప్పుడు ఎంత ఉండే ఎంఎస్పీలు 20కు పైన పంటలు, జాతీయ పంటలు ప్రతి ఒక్క పంట మీద డబల్ కంటే ఎక్కువ ఎంఎస్సీలు పెంచిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రాంతీయ పంటలకి నయా పైసా బోనస్ నా కేసీఆర్ ఇయ్యలేదు, మీరు ఇస్తలేరు. సీఎం రేవంత్ రెడ్డి ఓ సేడిస్ట్ అని అన్నారు ఈటెల రాజేందర్. ప్రజల్ని ఏడిపించేవాడు, ప్రజల్ని ఏడిపించి ఆనందం పొందేవాడు శాడిస్ట్ అవుతాడు. మరి ఆ సైకోగా శాడిస్ట్గా ఆ బాధ్యత నిర్వహిస్తున్నాడు. కాబట్టి దీనికి గుణపాఠం చెప్పగలిగే సత్తా, శక్తి భారతీయ జనతా పార్టీగా మనకు నాయకత్వం వహించే బాధ్యత ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు మాత్రమే వాళ్ళ యొక్క తాట తీసే ఆస్కారం ఉంది. కాబట్టి వారి మెడలు వంచే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హోరులో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ మట్టి కరిచిందో, ఇవాళ మళ్ళీ అబద్ధాల పునాదుల మీద వ్యవస్థ నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.